విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హత్యాచారాల ఘటనలు మనకు విరివిగా వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో కోల్కతా నగరంలో ఒక ఆసుపత్రిలో వైద్యురాలపై జరిగినటువంటి హత్యాచార ఘటన దేశాన్ని మరియు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిందితుడు పట్టబడ్డాడు, విచారణ కొనసాగుతోంది. అనేకులు ఆందోళన చేస్తున్నారు. పరిపాలన బాగులేదని, సరైన చట్టాలు లేవని, నేరగాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఈ హత్యాచారాలకు పాల్పడుతున్నారని అనేకులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అంతకు మునుపు జరిగినటువంటి ఎన్నో ఘటనలు, నిర్భయ వంటి సంఘటనలు, అలాగే నేటికి కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు, వీటన్నిటిని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ హత్యాచారాలు ఆగేదెప్పుడు? వీటి నిర్మూలనకు పరిష్కారం ఏంటి? ప్రభుత్వాలు మారడమా? సరైన ప్రభుత్వం ఉంటే ఈ హత్యాచారాలు ఆగిపోతాయా? ఒకవేళ అదే నిజం అనుకుంటే కొంతకాలం క్రిందట వేరే ప్రభుత్వం మనకుంది, ప్రస్తుతానికి మరొక ప్రభుత్వం ఉంది. అన్ని ప్రభుత్వ కాలాలలోనూ కూడా, అన్ని ప్రభుత్వ పరిపాలనలోనూ కూడా ఈ హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రభుత్వం యొక్క మార్పు ఇక్కడ పరిష్కారం కాదు. ప్రభుత్వం మారిపోవాలి, ఇదిగో ఫలానా ముఖ్యమంత్రి గద్దె దిగాలి, ఫలానా మంత్రి, కేంద్ర మంత్రి గద్దె దిగాలి, ఫలానా ప్రధానమంత్రి గద్దె దిగాలి అని కొంతమంది ఆందోళన చేస్తూ ఉంటారు. ఆవేశంలో వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే హత్యాచారాలు ఆగిపోవాలంటే ప్రభుత్వాలు మారితే సరిపోదు. అలాగే కఠినమైనటువంటి చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదు. నిర్భయ చట్టం తీసుకొచ్చారు, మార్పు ఉందా? అలాగే ఈరోజు జరిగినటువంటి ఈ హత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని కఠినమైనటువంటి చట్టాలను తీసుకుని వస్తారు, కానీ మార్పు ఉండదు. చట్టాలకు భయపడే మనిషిగా ఈరోజు ఎవరు కనిపించడం లేదు. చట్టాలకు భయపడే నేరాలు చేయనటువంటి వారుగా ఎవరు కనిపించడం లేదు. ఒకవైపు కఠినమైనటువంటి చట్టాలు రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి, మరోవైపు నేరగాళ్ళ యొక్క సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇది కేవలం మన ఇండియా దేశంలో ఉన్నటువంటి సమస్య మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. సుమారుగా 200 పైచీలకు ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి సమస్య ఇది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ హత్యాచారాలు ఆగిపోవాలంటే హత్య చేసేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, ఆ తర్వాత ప్రాణాలు తీసేస్తున్నారు. ఇవి ఆగిపోవాలంటే పరిష్కారం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి పరిష్కారం కొరకు వెతికి ఆందోళన చేయటం కాదు, సమాధానం చెప్పాలి, పరిష్కారాన్ని చూపించాలి. ఆందోళన చేసి ఆ ఆసుపత్రిని విధ్వంసం చేయటం, ఈ ప్రభుత్వ ఆస్తులను మనము నాశనం చేయటం, వారిని నిందించడం, వీరిని నిందించడం, ఇది కాదు. దోషులకు శిక్షను అమలు చేస్తూనే మరోవైపు పరిష్కారం దిశగా మనము ఆలోచన చేయాలి. పరిష్కారాలు ఆవేశంలో మనకు కనిపించవు, కానీ ఆలోచనతో మనకు కనిపిస్తాయి.
మనకు పరిష్కారం కావాలంటే ఆవేశపడితే దొరకదు, ఆలోచిస్తే దొరుకుతుంది. ఏ ప్రశ్నకైనా సరే, ఏ క్లిష్టమైనటువంటి పరిస్థితికైనా సరే ఆవేశంలో మనకు చక్కని పరిష్కారాలు దొరకవు. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆలోచిస్తే పరిష్కారాలు తప్పనిసరిగా దొరుకుతాయి. ప్రపంచమంతా ఈ విషయమై దృష్టి పెట్టి ఆలోచించి ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దుర్ఘటనలు ఆగాలంటే, పూర్తిగా తగ్గుముఖం పట్టాలంటే ఏమి చేయాలి? మన యొక్క ప్రవర్తన ఇక మీదట ఎలా ఉండాలి? మన యొక్క చర్యలు ఇక మీదట ఎలా ఉండాలి? ఈ విధంగా కూర్చొని ఆలోచించి పరిష్కారాన్ని వెతకగలిగితే, పరిష్కారాన్ని చూపేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. పరిష్కారాన్ని చూపేటువంటి మాటలు. నిజంగా మానవాళికి దేవుని మాటల యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నతంగా ఉందంటే, ఈరోజు ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు కూడా. ప్రకృతి ప్రమాదంలో ఉంది, కాలుష్యపు కోరలలో ఉంది, దానికి పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఒక పేదరికం, ఒక నిరుద్యోగం, ఒక ఉగ్రవాదం, ఒక యుద్ధ వాతావరణం, వీటన్నింటికీ కూడా పరిష్కారాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. భక్తి జీవితం మనిషికి చేసే మేలు ఎంత అంత కాదు. భక్తి జీవితం మనిషికి చాలా గొప్ప మేలు చేస్తుంది. ఈ విషయాన్ని గురించి ఈరోజు మీతో నేను చర్చించబోచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒకానొక వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రజలు ఒక అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారంటే, ప్రజలు ఇష్టానుసారంగా వారి యొక్క ప్రవర్తనను కొనసాగిస్తున్నారంటే, ప్రజలు ప్రభుత్వాల యొక్క చట్టాల యొక్క మాటలు వినటం లేదంటే దానికి కారణం ఏంటో ఇక్కడ వ్రాయబడింది. చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వాక్యం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఏవి లేకపోతే? చట్టాలు లేకపోతే కాదు, పోలీసుల సంఖ్య తక్కువైపోతే కాదు, భయం లేకపోతే కాదు. ఏది లేకపోతే తెలుసా? దేవోక్తి లేకపోతే. దేవోక్తి లేని ఎడల అంటే దేవుని యొక్క పలుకులు, దేవుని యొక్క మాటలు. దేవోక్తి లేకపోతే ఏం జరుగుతుంది? చాలామంది అనుకుంటారు, దేవోక్తి లేకపోతే మనం సంతోషంగా ఉండొచ్చు కదా, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవచ్చు కదా, ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు కదా, మనల్ని అడిగేవారే లేరు, దేవుడు మనలను గద్దించకుండా ఉంటే మన యొక్క ప్రవర్తన ఇష్టానుసారంగా ఉంటుంది కదా అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పుడు ఆలోచన, తప్పుడు అభిప్రాయం. ఎప్పుడైతే దేవోక్తి మనకు వినిపిస్తుందో, ఎప్పుడైతే దేవుని యొక్క హెచ్చరికలు మనకు వినిపిస్తాయో, ఎప్పుడైతే దేవుని గద్దింపులు మనకు వినిపిస్తాయో, అప్పుడు మనము ఆరోగ్యకరమైనటువంటి జీవితంలో ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క గద్దింపులు మనకు దూరం అయిపోతాయో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కుల నుండి మనం దూరం అయిపోతామో, ఎప్పుడైతే దేవుని మాటలను వినకుండా మనం వెళ్ళిపోతామో, మనము దేవుని యొక్క త్రోవను విడిచి మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకుంటామో, అప్పుడు మనము ప్రమాదంలో ఉన్నట్టు. కొంతమంది అనుకుంటారు, ఇదిగో నేను దేవుని వాక్యాన్ని వినకుండా ఉంటేనే నాకు బాగుందేమో, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవచ్చు కదా, దేవుడు నన్ను గద్దించడం ఏమాత్రం బాగోలేదు, దేవుడు నన్ను ప్రతి సందర్భంలో హెచ్చరించడం ఏమాత్రం బాగోలేదు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటానని కొంతమంది అనుకుంటారు. కానీ ఆ ఆలోచన విధానం తప్పు. ఎల్లప్పుడూ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది ఒక ధన్యత, అది ఒక దీవెన. ఎల్లప్పుడూ కూడా దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉండడం అనేది ఒక దీవెన. దేవుడు మనలను పట్టించుకోకుండా వదిలేశాడంటే, మనము దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి వెళ్ళిపోయామంటే, దేవుని మాటలు మనకు దూరం అయిపోయాయంటే అది ప్రమాదానికి సంకేతం.
అంటే మనము నాశనము దిశగా వెళ్ళిపోతున్నామని అర్థం. ప్రమాదపుట అంచున మనం ఉన్నామని అర్థం. ఇదిగో దేవుడు ఇక్కడ వ్రాయించాడు చూడండి. దేవోక్తి లేని ఎడల, దేవుని బోధ సమాజంలో లేకపోతే, దేవుని హెచ్చరిక సమాజంలో లేకపోతే, దేవుని గద్దింపు సమాజంలో లేకపోతే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే దాని అర్థం ఏంటి? ఇష్టానుసారమైన ప్రవర్తనతో ఉంటారు. ఇష్టానుసారమైన ప్రవర్తనతో ఉంటారు. విస్తుగొలిపేటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఆశ్చర్యపోతున్నాం, ఇదేంటి ఎంత భయంకరమైనటువంటి దారుణమా. ఆ విచారణలో వెలుగులోనికి వస్తున్నాయి కొన్ని విషయాలు. ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశారా అని మనం ఆశ్చర్యపోతున్నాం. దేశం దిగ్భ్రాంతి చెందుతుంది, ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది ఆయా సంఘటనలు. ప్రియులారా, దీని అంతటికి కారణం ఏంటి? జనులు ఎంత దారుణంగా మారిపోవడానికి కారణం ఏంటి? చట్టాలు లేకపోవడమా? పోలీసులు లేకపోవడమా? న్యాయస్థానాలు లేకపోవడమా? జైళ్ళు లేకపోవడమా? ఉరిశిక్ష వంటి భయంకరమైనటువంటి శిక్షలు అమలు చేయకపోవడమా? లేదు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ నేరాలు ఎందుకు ఇలా హద్దు మీరుతున్నాయి? జనులు ఎందుకు కట్టు లేకుండా తిరుగుతున్నారు? ఒక భయం లేదు, భక్తి లేదు. ఎందుకు? దేవోక్తి లేదు, దేవుని మాట సమాజంలో లేదు. అంటే అర్థం ఏంటి? అక్షర రూపంలో, ఒక పుస్తకం రూపంలో ప్రజల దగ్గర ఉండడం కాదు, దేవుని బోధగా ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని దేవుని తరపున బోధించేటువంటి బోధకులు సమాజంలో ఉండాలి. దేవుని హెచ్చరికలు జారీ చేసేటువంటి దైవజనులు సమాజంలో ఉండాలి. ఆ మాటలను వినే ప్రజలు సమాజంలో ఉండాలి. ప్రకటించేవాడు ఉండాలి, వినేవాడు ఉండాలి. దేవోక్తి సమాజంలో ఉండటం అంటే నిరంతరం దేవుని వాక్య ప్రకటనలు జరుగుతూ ఉండాలి, ఒక వేడుకలా జరుగుతూ ఉండాలి. సమాజాన్ని ఎప్పుడైతే మనము భక్తి మార్గంలో నడిపిస్తామో, సమాజం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతుందో, అప్పుడు ఈ నేరాలు తగ్గుముఖం పడతాయి. దేవోక్తి సమాజంలో ఉండాలి. ఒక ఉత్సవం మాదిరిగా దేవుని మాటలను నిరంతరాయంగా సమాజంలో ప్రకటింప చేయాలి. ప్రకటించేవారు ఉండాలి, వినేవారు ఉండాలి. పరిష్కారాన్ని దేవుడు చూపిస్తున్నాడు చూడండి. జనులు కట్టులేక తిరుగుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? దేవోక్తి సమాజంలో లేదు అని అర్థం. ఇప్పుడు మీరు నిజంగానే సమాజాన్ని ఒక్కసారి చూడండి. నిరాటంకంగా, నిరంతరాయంగా దేవుని వాక్యము ఎక్కడ పడితే అక్కడ, ప్రతి వీధిలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ వినిపిస్తుందా? ప్రకటింపబడుతోందా? వినేవారున్నారా? ప్రకటించేవారున్నారా? లేదు. ఎక్కడ చూచినా శరీర సంబంధమైనటువంటి పోకడే మనకు కనిపిస్తుంది. తినడానికి తిండి, తిన్నది అరగడానికి ఆట. తినడానికి తిండి, ఆ తిన్నదానిని అరిగించుకోవడానికి గెంతడం, ఆటలు పాటలు. ఈ పోకడే మనకు కనిపిస్తుంది. కానీ దేవోక్తుల ప్రకటన, దేవోక్తులను వినడం అనేది ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? అది లేదు కనుకనే ఆ దేవోక్తుల యొక్క ప్రకటన లేదు, ఆ దేవోక్తులను వినడం అనేది లేదు, ఆ దేవోక్తులను ఉన్నతమైనవిగా చూడడం లేదు. కనుకనే జనులు ఎలా ఉన్నారు? కట్టులేక తిరుగుతున్నారు. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదంటే, ఒక మద్యపాని దేవుని వాక్యాన్ని వింటే తన బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకుని ఇక మద్యం జోలికి వెళ్ళకూడదని ఒక నిర్ణయం తీసుకుని దేవుని అనుసరించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఒక వ్యభిచారి ఇక నా జీవిత పరమార్థం ఉన్నతమైనది, నేను ఆ వ్యభిచారం జోలికి వెళ్ళకూడదు, నేను దేవుణ్ణి వెంబడించాలి అని దేవుని వైపు మళ్ళేటువంటి అవకాశాన్ని దేవుని వాక్యం కల్పిస్తుంది. ఒక జోదగాడు, ఇది కాదు నా బ్రతుకు పరమార్థం,
ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టుగా నేను జీవించాలి. ఇక మీదట నేను జోదం జోలికి వెళ్ళకూడదు. కష్టపడి సంపాదించుకున్న దానిని నేను తిని నా కుటుంబాన్ని పోషించుకొని ఉన్నదానిలో దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషముగా జీవితాన్ని కొనసాగించాలనేటువంటి బుద్ధిని దేవుని వాక్యం పుట్టిస్తుంది. ప్రతి సమస్యకు దేవుని వాక్యం పరిష్కారమైనప్పుడు దేవుని వాక్యాన్ని విస్మరించినటువంటి ఈ ప్రపంచం ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే అతి ప్రమాదకరమైన భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా సరే అల్లర్లు, ఆందోళనలు, యుద్ధాలు, కరవులు, ప్రకృతి పెను ప్రమాదాలు, హృదయ విదారకమైనటువంటి సంఘటనలు ఎక్కడ చూసినా సరే. దీనంతటికీ పరిష్కారాన్ని పరిశుద్ధ గ్రంథం సూచిస్తోంది. ఇదిగో దేవోక్తులను సమాజంలో ఉంచండి, దేవోక్తులను సమాజంలో ప్రకటింపచేయండి. ప్రకటించేవారు ఉండాలి, వినేవారు ఉండాలి. సత్యమైనది కల్తీ చేయకుండా స్వచ్ఛమైనదిగా ప్రకటించేవాడు ఉండాలి. ఆ దేవుని వాక్యాన్ని నిర్మలమైనదిగా స్వీకరించేటువంటి మనిషి ఉండాలి. అలా ఉండాలంటే ముందు మీరు ఈ ప్రణాళికలు రచించుకోవాలి కదా. దేవుని వాక్యాన్ని నిరంతరాయంగా పంపిణీ చేయాలనేటువంటి ఈ ప్రణాళికలు మీరు రచించుకుంటే, ఆ ప్రయత్నాలను మీరు చేయగలిగితే తప్పనిసరిగా ఆ ఫలితాలను మీరు చూడగలుగుతారు. అలాగని శిక్షలు అమలు చేయొద్దని చెప్పటం లేదు, నిందితులను శిక్షించవద్దని చెప్పటం లేదు. వారిని కఠినంగా మీరు శిక్షిస్తూనే, మీ చట్టాలకు అనుగుణంగా వారిని శిక్షిస్తూనే ఇదిగో మరోవైపు ఉన్నతమైనటువంటి పరిష్కారం దిశగా మీరు ప్రయాణం చేయాలి. ఆ పరిష్కారం ఏంటంటే దేవుని వాక్యాన్ని సమాజంలో ఉంచాలి. నిరంతరాయంగా దేవుని వాక్యము సమాజంలో వినిపించాలి. ఈరోజు ఆ దేవుని వాక్యం కరువైపోయింది. ఆ దేవుని వాక్యానికి కరువు వచ్చేసింది. అది ఆహారము లేకపోవటం వలన వచ్చే కరువు కాదు, పానీయము లేకపోవటం వలన వచ్చే కరువు కాదు, దేవుని వాక్యము లేకపోవటం వలన వచ్చిన కరువు. ఈ కరువు సమాజంలో విలయతాండవం చేస్తుంది కనుకనే మనుషులందరూ ఎలా ఉన్నారంటే కట్టు లేకుండా తిరుగుతున్నారు. ఎన్ని కఠినమైనటువంటి చట్టాలను చేసినా కానీ కట్టు లేకుండా తిరుగుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ కట్టు లేకుండా తిరుగుతున్నారు. చూడండి, వ్రాయబడని మాటలను చూడండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతురు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అంటే అదేదో కష్టమైనటువంటి ప్రక్రియ, కఠినమైనటువంటి ప్రక్రియ అని అనుకోకండి. అది ఒక ధన్యత. దేవుని మాటను నీవు వినడం అనేది ఒక ధన్యత. దేవుని చేత హెచ్చరింపబడడం అనేది ఒక ధన్యత. దేవుడు నిన్ను ప్రేమిస్తేనే నిన్ను గద్దిస్తాడు, అది ఒక ధన్యత అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ఈ పరిష్కారాన్ని ప్రపంచం స్వీకరించగలిగితే, అది ఏ దేశమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, వారికి ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే, దేవోక్తిని సమాజంలో వారు ఉంచగలిగితే, ప్రకటించే వాడిని పంపగలిగితే, వినేవారుగా సమాజాన్ని చేయగలిగితే, సత్యమును సమాజంలో వారు స్థాపించగలిగితే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మరలా ప్రాంతాలన్నీ కూడా చక్కగా సస్యశ్యామలంగా మారిపోతాయి, ఆనందదాయకంగా మారిపోతాయి. లేదు అంటే దుష్టుడు ఇట్టి మాదిరిగా ప్రజలను నాశనం దిశగా నడిపిస్తూనే ఉంటాడు. దుష్టుడు ప్రజలను నాశనం దిశగా నడిపిస్తూనే ఉంటాడు. ఈ పరిష్కారాన్ని గనుక ప్రపంచం కనుగొనకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది తప్ప ఏ ఒక్కరూ కూడా అదుపులోనికైతే తీసుకుని రాలేరు. ఒక చట్టం ద్వారా కానీ, ఒక పోలీసు ద్వారా కానీ, ఒక న్యాయమూర్తి ద్వారా కానీ, ఒక జైలు ద్వారా కానీ, ఒక కఠినమైనటువంటి శిక్ష ద్వారా కానీ ఏ ఒక్కరూ కూడా అదుపులోనికి తీసుకుని రాలేరు. గల్ఫ్ దేశాలలో ఇటువంటి హత్యాచారాలు చేస్తే నడి రోడ్డు మీద ఉరి శిక్షను కానీ, లేదంటే తలను నరికివేయడం కానీ, ఇటువంటి శిక్షలను వారు అందరి ముందు బాహాటంగా నిర్వహిస్తారు. అలాగని అక్కడేమైనా ఈ నేరాలు అదుపులోనికి వచ్చేసాయా? ఇక్కడ భయం లేకుండా పోతుందండి. గల్ఫ్ దేశాలలో అయితే చేతితో పాపం చేస్తే చెయ్యి నరికేస్తారు. ఇటువంటి అత్యాచారాలు ఏమైనా చేస్తే అందరి ముందు వారిని అతి కిరాతకంగా శిక్షించి చంపేస్తారు ప్రభుత్వాధికారులు, పోలీసులు. అటువంటి భయానక దృశ్యాలు చూస్తే ప్రజలలో మార్పు వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అలాగైతే అక్కడేమైనా నేరాలు అదుపులో ఉంటున్నాయనుకుంటున్నారా?
అక్కడ కూడా విచ్చలవిడిగా ప్రజల యొక్క ప్రవర్తన మనకు కనిపిస్తుంది. నేరాల యొక్క సంఖ్య నానాటికి పెరుగుతూనే కనిపిస్తుంది. కనుక ఏదో చట్టాన్ని మనము కఠినంగా చేసినంత మాత్రాన, కఠినమైనటువంటి శిక్షను విధించినంత మాత్రాన, ఏదో ఒక సమర్థవంతుడైనటువంటి పరిపాలకుడు వచ్చినంత మాత్రాన, ప్రభుత్వం మారినంత మాత్రాన పరిస్థితి అంతా చక్కబడిపోతుంది అని అనుకోవడం పొరపాటే. దేవోక్తిని సమాజంలో ఉంచాలి. దేవోక్తి చాలా శక్తివంతమైనది. దేవోక్తి మనిషి హృదయాన్ని గుణపరుస్తుంది. ప్రతి మనిషిని బాగు చేయటానికే దేవోక్తి ఇవ్వబడింది. ఇది ప్రతి మనిషికి అవసరమైనది, సమాజాన్ని చక్కదిద్దేది. ఒకవేళ దేవోక్తి అనేది సమాజంలో లేకపోతే జనులు మీరు ఎన్ని చేసినా కానీ కట్టులేక తిరుగుతారు. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యం. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు. దేవుని ఆజ్ఞను గైకొనటం అనేది అదేమైనా ఒక శిక్ష అనుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని మనం విని దాని ప్రకారం గైకొనడం అంటే అదేమైనా భయంకరమైనటువంటి శిక్ష అనుకుంటున్నారా? కాదు. నిన్ను నీవు కాపాడుకోవడం. దేవుని ఆజ్ఞ నీకు వినిపిస్తోందంటే, దేవుని ఆజ్ఞ నీవు తప్పు చేయకూడదని నిన్ను హెచ్చరిస్తోందంటే అది నీకు ధన్యత. వ్రాయబడిన మాటలు చూడండి. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఈరోజు అలాగే చేస్తున్నారు. తన ప్రవర్తనను ఈరోజు అదుపు చేసుకోలేకపోతున్నారు, అజాగ్రత్తగా ఉంటున్నారు, శరీరాన్ని నిగ్రహించుకోలేకపోతున్నారు, క్షణికావేశంలో నేరాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, చస్తున్నారు. మీరు ఆలోచన చేస్తున్నారా? చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. ముందుగా దేవుడు తెలియజేసిన సంగతులు చూడండి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నాడా వాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోతాడు. ప్రాణం అనేది చాలా కీలకమైనది. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. యెహోవా పెట్టిన దీపము దానిని ఆర్పేసుకోకూడదు. అజాగ్రత్తగా ఉన్నావా? నీ బ్రతుకులో నీవు అజాగ్రత్తగా ఉన్నావా? దేవుని ఆజ్ఞను పాటించకుండా అజాగ్రత్తగా ఉన్నావా? నీవు చచ్చిపోతావు, ఆ కాలంలో నీవు చచ్చిపోతావని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా దైవ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఈ మాటలన్నీ కూడా మనుషులను ఉద్ధరించేవి, మనుషులను బాగు చేసేవి, మనుషులను సన్మార్గంలో నడిపించేవి. కనుక మనుషులు ఈ మాటలను స్వీకరిస్తే సమాజం చక్కదిద్దబడుతుంది. వారందరూ కూడా దేవుని యొక్క మార్గంలో నడుచుకొని ఒకరికి ఒకరు ఉపయోగపడేటువంటి రీతిలోనికి వచ్చేస్తారు. ఒకరి వలన ఒకరు బ్రతికేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేస్తారు. లేదు అంటే ఒకరి వలన ఒకరు మరణించేటువంటి పరిస్థితులే నెలకొంటాయి. దుష్టుడైన వాడు ఆది నుండి నరహంతకుడు కనుక వాడికి ఈరోజు అవకాశం ఇచ్చేస్తున్నారు. దుష్టునికి ఈరోజు మనుషులు అవకాశాలు ఇచ్చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని వినకుండా దుష్టుని చేత పరిపాలింపబడుతున్నారు. దుష్టుని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక ఆ బంధకాలలో నుండి మీరు విడిపింపబడి దేవుని వాక్యము చెంతకు రాగలిగితే, దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించగలిగితే చక్కగా మీరందరూ కూడా నిత్య జీవాన్ని చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదానికి, దీవెనకు పాత్రులయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. దేవుని వాక్యం చాలా ఉన్నతమైనది. దేవుని వాక్య ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు. అతడు దీవెనను అందుతాడు. అజాగ్రత్తగా ఉన్నాడా వాడు చస్తాడు. దేవుని వాక్యము ఎంత గొప్పది కనుకనే చరిత్రలో మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజైనటువంటి దావీదు సమాజానికి కఠినమైనటువంటి చట్టాలను ఇవ్వాలనుకోలేదు, సమాజానికి దేవుని వాక్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. చరిత్రలో ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి దావీదును మనం చూడగలిగితే దావీదు ఒక మహారాజు. తన రాజ్యంలో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనది, అవసరమైనది ఏమిటి అనేది అతడు తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో అతడు ఈ మాటలను పలుకుతున్నాడు. ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. సమాజానికి అవసరమైనదిగా దావీదు తన పరిపాలనా కాలంలో ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో, ఏమి ఇచ్చాడో ఇదిగో వ్రాయబడిన మాటలలో మీరు చూడండి. 40వ కీర్తన 7వ వాక్యం నుండి
40వ కీర్తన 7వ వాక్యం నుండి మీరు చూడండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దావీదు అంటున్నాడు, ఇదిగో పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవా, నేను ఏ విధంగా బ్రతకాలో ముందుగానే నీవు రాసుకున్నావు. నీవు వ్రాసిన ప్రకారము నేను వచ్చాను. నీ చిత్తమును నెరవేర్చుట, నీవేదైతే నా బ్రతుకులో చూడాలనుకుంటున్నావో దానిని నెరవేర్చుట నాకు సంతోషము అని దావీదు పలుకుతున్నాడు. ఏమిటెంతకి దేవుని చిత్తము? చూడండి 9వ వాక్యం నుండి మీరు చూడండి. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటేని, యెహోవా అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. చూసారా, సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు దావీదు? సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? సమాజం చక్కగా ఉండాలంటే, ఒక కట్టులో ఉండాలంటే, ఒక ఆజ్ఞకు లోబడి ఉండాలంటే, సంతోషదాయకమైనదిగా సమాజం ఉండాలంటే, ఒక రాజుగా తన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ఏమంటున్నాడు దావీదు? తండ్రి యొక్క చిత్తం ఏమిటి? పరలోకమందున దేవుని యొక్క చిత్తం ఏమిటి? చూడండి. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని అంటిని. నేను ఈ విధంగా తెలియజేశాను, అది నీకు తెలిసే ఉన్నది తండ్రి. నా పెదవులు మూసుకొని నేను ఊరకుండలేదు. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. తెలిసినటువంటి నీ మాటలను, తెలిసిన నీ జ్ఞానాన్ని, తెలిసిన నీ వాక్యాన్ని నేను ఇతరులకు ప్రకటించకుండా ఊరకుండలేదు. ఇదిగో మహాసమాజంలో నీ సువార్తను, నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు అని దావీదు తెలియజేస్తున్నాడు. అంటే సమాజానికి దేవుని వాక్యము అత్యవసరం. అది ఒక ఔషధం వంటిది. ఇదే పరిష్కారం. ఈరోజు ఏ సమస్యకైనా సరే, అది కేవలం హత్యాచారాలు జరుగుతున్నాయి, దీనికైనా పరిష్కారం అంటే కానే కాదు. అన్నిటికీ కూడా, అన్ని సమస్యలకు పరిష్కారం ఈ ఒక్కదానికైనా కాదు, అన్నింటికీ. అది ఒక ఉగ్రవాదమా? దానికి పరిష్కారం ఇదే. అది ఒక అంతర్యుద్ధమా? దానికి పరిష్కారం ఇదే. అది ఒక లంచగొండిదనమా? దానికి పరిష్కారం ఇదే. చూసారా, మనుషుల యొక్క ప్రవర్తనను నీతి మార్గంలో నడిపించాలంటే ఇదిగో దేవుని వాక్యము మనుషులకు ప్రకటింపజేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇది నేటి పరిపాలకులకు తెలియటం లేదు, నేటి అధికారులకు తెలియటం లేదు. ఉన్నతముగా దేవుని వాక్యాన్ని చూడాలని, దేవుని జ్ఞానాన్ని సమాజంలో ప్రకటింపజేయాలని, దేవుని వాక్యమును నేర్చుకున్నవారు ఇదిగో సమాజంలో ప్రకటించే అనుకూలతను ఏర్పరచాలని, సమాజంలో దేవోక్తి ఉంటే మనుషులందరూ కూడా ఆ మాటలను వింటే సమాజం బాగుపడుతుందని, ఎక్కడ పడితే అక్కడ నిర్విరామముగా నిరాటంకముగా దేవుని వాక్యానికి మనం పెద్దపీట వేసి దేవుని వాక్యాన్ని ప్రచురింప చేయాలని పాలకులు భావించగలిగితే, పాలకులు ఆ విధంగా అడుగులు వేయగలిగితే, ఆ ప్రణాళికలు రచించగలిగితే, ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే సమాజంలో నేరాల యొక్క తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. మనుషులు దేవుని వైపు తిరిగిపోతారు. మనుషులు దేవుని వైపు తిరిగారంటే వారి శరీరాన్ని వారు నిగ్రహించుకోవడం వారికి వస్తుంది. వారికి ఆశా నిగ్రహం అంటే ఏంటో తెలుస్తుంది. ఇతరులపై ప్రేమ, జాలి, దయ, ఈ గుణాలన్నీ అలవడతాయి. వారి బ్రతుకు పరమార్థం వారికి అర్థమవుతుంది. వారు దేవుని మార్గంలో నడుచుకుంటారు. ఒకరికి ఒకరు బోధ చేసుకుంటూ, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, ఒకరిని ఒకరు సరిచేసుకుంటూ, ఒకరిని చూచి ఒకరు ప్రేరణ నొందుతూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికేటువంటి అవకాశం కలుగుతుంది. ఎప్పుడు? మహాసమాజములో దేవుని నీతి సువార్త ఉన్నప్పుడు. కానీ ఈ ప్రపంచం దానికి ఒప్పుకోదే, ఈ పాలకులు దానికి ఒప్పుకోరే. మేము పరిపాలిస్తామని ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పాలకులు మారుతూ ఉంటారు, చట్టాలు కఠినమైనటువంటి చట్టాలుగా మారుతూ ఉంటాయి. అయినప్పటికీ మార్పు అనేది మనకు కనిపించడం లేదు. అంతకంతకు నేరాల యొక్క తీవ్రత ఎక్కువైపోతుందే తప్ప
నేరాలు తగ్గుముఖం పట్టడం అనేది మనకు ఎక్కడా కూడా కనిపించడం లేదు. రోజు రోజుకు క్రొత్త నేరాలు పుడుతున్నాయి, నేరగాళ్ళు పుడుతున్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోగలిగితే సమాజానికి ఏకైక పరిష్కారం, సమాజానికి ఔషధం వంటి పరిష్కారం ఒక్కటే, అది దేవుని వాక్య ప్రకటన. ఆ దేవుని వాక్యాన్ని కూడా మరలా స్వార్థం కోసం ప్రకటించేవాడుగా ఉండకూడదు, స్వార్థం కోసం వినేవాడుగా కూడా వినేవాడు ఉండకూడదు. ఇందులో మరలా ఎంతో గొప్పదైనటువంటి స్వచ్ఛత ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు స్వార్థం కోసం కాదు, దేవుని కోసం, నిత్యరాజ్యాన్ని సంపాదించుకున్నట్టు కోసం, ఉన్నది ఉన్నట్టుగా కల్తీ లేకుండా, కలిపి చెరుపుడు బోధగా ఉండకుండా సమాజాన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రకటించాలి. అలాగే వినేవాడు కూడా స్వార్థంతో కాకుండా నా బ్రతుకు బాగుండాలి, నా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా అగ్నిలో నుండి కాపాడబడినట్టుగా రక్షింపబడాలి, మేమందరము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, మేమందరము సంఘముగా దేవుని కొరకు నిలబడాలనేటువంటి ఆలోచన వినేవానిలో కూడా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ పరిష్కారాన్ని ప్రజలందరూ స్వీకరించగలిగినప్పుడు, ఈ పరిష్కారాన్ని ప్రపంచమంతా స్వీకరించగలిగినప్పుడు, ఇదిగో మనుషులు కోరుకుంటున్నటువంటి సమాధానం వారికి దొరుకుతుంది. లేదంటే అంతవరకు కూడా ఈ ఆందోళనలు తప్పవు, ఈ ఆవేదనలు తప్పవు, ఈ మరణాలు తప్పవు, ఈ అశాంతి తప్పదు. కనుక మీరందరూ కూడా చక్కగా ఈ దేవుని వాక్యాన్ని విశ్లేషణాత్మకంగా గ్రహించిన వారై సమాజానికి అవసరమైనటువంటి దేవోక్తులను ఉన్నతమైనవిగా తీసుకోవాలని, ఉన్నతమైనవిగా మీరు ప్రకటించేవారుగా ఉండాలని, వినేవారుగా ఉండాలని, ఉన్నతమైనటువంటి దేవుని మాటలను సమాజానికి ఎల్లప్పుడూ చేరువ చేసే ప్రక్రియలో మీ యొక్క సహాయాన్ని అందించేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, చక్కని సంగతుల ద్వారా అమూల్యమైనటువంటి మీ మాటలను మాకు అనుగ్రహించినందుకు, ఒక పరిష్కారాన్ని మా ముందుంచినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. తండ్రి, దేవోక్తి లేకపోతే సమాజం యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మీరు తెలియజేశారు. ఆ దేవోక్తి సమాజంలో ఉంటే సమాజం ఎంత చక్కగా సరిచేయబడుతుందో కూడా మీరు తెలియజేశారు. నాయన, మీ మార్గములో నడుచుకొనుట అనేది మనిషికి ధన్యకరం. మీ మాటల యొక్క సారాంశమును గ్రహించినటువంటి ప్రతి ఒక్కరూ మీ చిత్తమును నెరవేర్చుటకు నడుం బిగించి అపవాది యొక్క మాయలో నుండి బయటకు వచ్చి మీ ఆలోచనలలో కొనసాగే భాగ్యమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ, ప్రపంచానికి శాంతికరముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనుషులకు ఈ సమాధానమును చేరువు చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.